13 అనుకుందాం, 2013 అంటే అరౌండ్ 18 years పాటు వై డిడ్ నాట్ ఎనీవన్ ప్రొటెస్ట్ ఓవర్ దిస్ అండి? అప్పుడు మీకు తెలుసు సంగతి ఎట్లా ఉండే అప్పుడని. ఒకటి బాబ్రీ మస్జిద్, పోస్ట్ బాబ్రీ మస్జిద్ మొత్తం హిందూ కమ్యూనిటీ కొంచెం హైడింగ్లో వెళ్ళిపోయారు కంప్లీట్గా. ములాయం సింగ్ యాదవ్ చేసిన గొడవలు నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ఎవరు పట్టించుకోరు. ప్రాబ్లం ఎక్కడ లేకుండే. వక్ఫ్ బోర్డ్ ల్యాండ్, ఉన్న ల్యాండ్ వాళ్ళు పెట్టుకుంటే ప్రాబ్లం లేదు, కొత్త ల్యాండ్ వెళ్ళి గుంజుకున్నారు. కొత్త ల్యాండ్ గుంజుకున్నారు. దీనికి అన్నిటికంటే పెద్ద కబ్జా. మన హైదరాబాద్లో కబ్జా అంటే మీకు తెలుసు. హైదరాబాద్లో వెళ్తూ నిజాం రైట్ సైడ్ చేయి చూపించి ఇదంతా మీ ఏరియా అని చెప్పేసిండు ఒకరికి. తిరిగి వస్తున్నాడు ఆఫ్టర్నూన్ టైంలో ఇట్లా చూపించి ఇదంతా మీదని చెప్పింది. ఒక ల్యాండ్ మీద 3 క్లెయిమ్ ఉంది ఇప్పుడు. ఒక్క ల్యాండ్ మీరు చూస్తుంటే ఎన్నో డిస్ప్యూట్ హైదరాబాద్లో అదే ప్రాబ్లం. ఒక్క ల్యాండ్ 10 మందికి అమ్మేస్తారు. ఒక భూమిలో అట్లా అయిపోయినాయి అనమాట. సో మీరు గచ్చపల్లిలో కూడా ఇదే గొడవ కదా మనం చూస్తుంది. రికార్డు లేదు. 2300 ఎకర్ ఉన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఇప్పుడున్న 1300. మిగతా ఎక్కడ పోయిందండి? స్టేడియం కట్టుకున్నారు, గచ్చిబౌలి స్టేడియం, అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్. IIIT పెట్టుకున్నారు, అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్. పక్కన ఇండోర్ స్టేడియం కట్టారు, అది కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్. షూటింగ్ రేంజ్ పెట్టుకున్నారు, అది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్. మీరు ఏపీఎస్ఆర్టీసీకి టర్మినల్స్ కట్టుకున్నారు, అది ఇందిరాగాంధీ టైంలో ఇందిరాగాంధీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్, సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన ల్యాండ్ 2300 ఎకర్లు. వంగ మిగిలింది ఎంత సెంట్రల్ యూనివర్సిటీకి? ఇప్పుడు 1300 ఎకరాలు పోయింది. దాంట్లో 400 ఎకర్లు ఉన్నాయి. సరే, అది సపరేట్ డిస్ప్యూట్. దానికి లీగల్గా ప్రూవ్ చేసుకున్న స్టేట్ గవర్నమెంట్ అండి. కరెక్ట్. అది ఎందుకు తప్పు చేశారంటే యూనివర్సిటీకి ఇచ్చినప్పుడు యూనివర్సిటీ వాళ్ళ పేరు మీద మార్చుకోవాలి ఉండే, ల్యాండ్ పేరు వాళ్ళు మార్చుకోలేదు. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మనదే కదా గవర్నమెంట్ ల్యాండ్ అని పెట్టుకున్నారు వీళ్ళు. ఎందుకంటే దానికి ఫీజు ఇవ్వాల్సి వస్తుంది, రిజిస్ట్రేషన్ ఫీజు ఇవ్వాల్సి వస్తుంది. ఆ టైంలో ఎక్కువ డబ్బులు ఉండవు సెంట్రల్ యూనివర్సిటీస్ దగ్గర. కానీ ఆ టైంలో గచ్చిబౌలిలో ఎవరు వెళ్తారండి? 1976లో అక్కడ మా సిస్టర్ 91లో చదివింది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో, పీజీ చేసింది అక్కడ. ఒక్కటే బస్సు పోతుండే పొద్దున అబిడ్స్ నుంచి, అంతే అయిపోయింది. రోడ్ లేవు, మొత్తం అడవి. మీరు మెహదీపట్నం ఇచ్చేసిన తర్వాత మొత్తం అడవి. సో మనం ఏం మాట్లాడుతున్నాం ఇప్పుడు అంటే వకఫ్ గురించి మాట్లాడుతున్నాం, దానికి కనెక్షన్ లేదు. కానీ వకఫ్ది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మీరు ఒక కంప్లీట్ పవర్స్ ఒక ట్రిబ్యునల్కి ఇచ్చేసారు, జ్యుడిషియల్ పవర్. ఇప్పుడు ఈ కొత్త ట్రిబ్యునల్స్ ఇంకా ఉంది, ఎక్కడ అబాలిష్ చేయలేదు. ట్రిబ్యునల్స్ ఇప్పుడు జడ్జిని పెట్టారు, ఒక డిస్ట్రిక్ట్ జడ్జ్. అప్పుడు ఆయనకు ఒక కొంచెం ఇది ఉంటుంది, లీగల్ బ్రెయిన్ ఉంటుంది. ఇప్పటివరకు ఎవరున్నారు ట్రిబ్యునల్కి? అంత స్టేట్ గవర్నమెంట్ ఎవరు నామినేట్ చేస్తే వాడు. రిలీజియస్ హెడ్స్ అంతే. రిలీజియస్ హెడ్స్ అని కూడా లేదు. వాళ్ళ పార్టీ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు కూర్చోబెట్టి నువ్వు వక్ఫ్ బోర్డ్ మెంబర్ రేపటి నుంచి అని చెప్పి లెటర్ ఇచ్చేస్తారు. చైర్మన్ ఉంటారు కాబట్టి చైర్మన్ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే. CEO ఒకటే బయట నుంచి IAS ఆఫీసర్ తీసుకొస్తారు. ఇప్పుడు దాంట్లో కూడా ఏం చేశారంటే అక్కడ కూడా నాన్ ముస్లిం క్యాన్ బి ఎ CEO అని చెప్పారు. పెద్ద పనేం కాదండి అది. CEOకి అంత పవర్ అనేది, ఓవర్ రైడింగ్ పవర్స్ ఉండదు. ఎందుకంటే ఒకసారి కోర్టు వచ్చేస్తుంది అనుకోండి, ఇప్పుడు మీరు హైకోర్టుకి వెళ్తారంటే వాళ్ళు భయపడతారు. అటు రేపు హైకోర్టుకి వెళ్తే ఇప్పుడు మన ఈ హైదరాబాద్ యూనివర్సిటీ ల్యాండ్లో కూడా ఏం చెప్పారు సుప్రీంకోర్టు నిన్న? చీఫ్ సెక్రటరీని జైలు పంపిస్తా అన్నారు. ఆలోచించండి, చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ని జైలు పంపిస్తా అంటే వాళ్ళు భయపడతారు నెక్స్ట్ టైం. అట్లాంటి పని చేయరు నెక్స్ట్ టైం. సో అదే ఇక్కడ కూడా మీరు ఇల్లీగల్గా ఏం చేయరు. ఎందుకు మీకు భయం ఉంది? రేపు వాడు హైకోర్టుకి వెళ్తాడు, సుప్రీంకోర్టుకి వెళ్తారు, వాళ్ళు నన్ను వాయించేస్తే అంతే సంగతి నాది, నా ఉద్యోగం కూడా పోతుందని వాడికి భయం ఉంటుంది CEOకి. ఇప్పుడు ఆ భయం లేదు, ఇప్పుడు దాకా లేకుండే, ఇప్పుడు మారిందన్నమాట. సో దీంట్లో ఇల్లీగాలిటీ అనేది ఏం లేదు. వీళ్ళది ముస్లిమ్స్ కూడా చాలా మటుకు ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ అర్థం చేసుకున్నారు. దానికోసం మీరు చూడండి, అస్సాంలో కానివ్వండి, యూపీలో కొన్ని ప్లేస్లో వీళ్ళు హర్షం చేస్తున్నారు. ఎందుకంటే స్పెషల్లీ షియా ముస్లిమ్స్, బోరా ముస్లిం, దావుదీ బోరా ముస్లిం, వాళ్ళందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు దాకా రిప్రజెంటేషన్ లేకుండా. బ్రదర్స్ అండి వాళ్ళు అక్కడ లేని ఇక్కడ లేని కేసు వాళ్ళది. మీరు యూపీలో చూడండి, యూపీలో షియా బోర్డ్స్ ఉన్నాయి, ఇక్కడ లేదు. ఇక్కడ లేదు. సో షియా వాళ్ళు అంటున్నారు మంచిది ఇప్పుడు చేస్తుంది, మాకు కూడా మాకు ఇదే కావాల్సి ఉండే అంటున్నారు. మునమ్మం వాళ్ళు క్రిస్టియన్స్ పండుగ చేసుకుంటారు. కేరళ క్యాథలిక్ బిషప్ కౌన్సిల్ అన్నిటికంటే పవర్ఫుల్ బాడీ. అక్కడ ఉన్న అన్ని చర్చ్లు 80% చర్చిలు వాళ్ళ కింద వస్తారు. సిరో మలబార్, సిరో ఆర్థడాక్స్, ఇంకా లాటిన్ క్యాథలిక్స్. దాంతో CBC క్యాథలిక్ బిషప్ కౌన్సిల్ వాళ్ళు కూడా అన్ని కేరళ ఎంపీస్ దగ్గర చెప్పారు, మా దగ్గర 20 ఎంపీలు ఉన్నారు, మీరు అందరు కలిసి మోదీ గారి కోసం ఓటేయండి, వేయకపోతే వచ్చే ఎలక్షన్లో ఒక్కడు కూడా గెలవడు ఇక్కడ నుంచి అని చెప్పి. అది ఇప్పుడు జరిగింది. ఇప్పుడు అన్నారు ఒక్క ఎంపీ మా దగ్గర వచ్చి మా ఇక్కడ ప్లేన్లో దిగితే మా కాన్స్టిట్యున్సీకి రానియమంటున్నారు. ఇప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్. మోదీ గారు మాకు ల్యాండ్ ఇచ్చారు, బిల్ పాస్ చేశారు, మీరు ఏం చేశారు పార్లమెంట్, మా వ్యతిరేకంగా మీరు ఓటేశారు, మిమ్మల్ని చూసుకుంటుంది. ఎందుకంటే దే ఆర్ వెరీ పవర్ఫుల్ కమ్యూనిటీ, క్రిస్టియన్ కమ్యూనిటీ. సో ఇట్ ఈస్ నాట్ ఎ వర్క్, బట్ ఇట్ వాస్ గివెన్ టు దెమ్ బై ట్రావెంకూర్ మహారాజా కదండి. అది మీరు వెనకకి తిరిగి వెళ్తే ఇంకా చాలా పెద్ద స్టోరీ అని చెప్పేది. ఒరిజినల్ వాళ్ళకి వెళ్ళాలి రిటర్న్ అది.
కానీ ఆయన లీజ్లో ఇచ్చిండు, ఈయన కూడా మంచి దానితో ఉద్దేశంతోనే ఈయన కాలేజ్కి ఇచ్చిండు, మీరు కాలేజీ ల్యాండ్ వాడుకోండి, ఈ నుంచి వచ్చే ఆదాయంతో మీరు కాలేజ్ నడిపించుకోండి అని. ఐడియా వాజ్ వెరీ గుడ్. కానీ కొత్త దాంట్లో మనదో వచ్చింది చూడండి, ఇప్పుడు ఈ పోస్ట్ 1940, 1950, 1960 మొత్తం దొంగలు దిగారు అక్కడ దాంట్లో. అప్పుడు దాకా ద ముస్లిం కమ్యూనిటీ వాజ్ వెరీ వెరీ పాయస్. వాళ్ళ రిలీజియస్ దానికి వాడుకుంటున్నారు వాళ్ళు. మీరు మద్రసాలు నడిపించడానిక, మీరు అషూకర్ ఖానా చూసుకోవడానికి. ఇవాళ పేపర్లో వచ్చిందండి, హైదరాబాద్లో గుంజుకున్నారంట, హైదరాబాద్లో ల్యాండ్ గుంజుకున్నారని చెప్పేసి కేసు వేశారు హైకోర్టులో. వేరు ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు వేశారు, మాది అషూర్ ఖానా ఇదన్నీ గుంజుకున్నారు వీళ్ళు, ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు ఏం చూడట్లేదని చెప్పి వాళ్ళ మీద కేసు వేయాలని చెప్పి వీళ్ళే వెళ్ళి కేసు వేసారు వక్ఫ్ బోర్డు మీదే. ఇప్పుడు ఆలోచించి వాళ్ళు కూడా ఇప్పుడు లేశారు నిద్ర నుంచి, ఇది మా ప్రాపర్టీ మేము నడిపియాలి, వీళ్ళందరూ దొంగలు కలిసి దీన్ని అమ్మేసుకుంటున్నారు, ఏమేమో చేసుకుంటున్నారు, ఇది ముతావలీతో కలిసి ఏమైనా చేసుకుంటారు. చాలా కేసులు ఉన్నాయి ఇక్కడ ఫ్రాడ్ది. సో ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కనిపించింది ఆ న్యూస్ అనమాట. సో ఓవరాల్ చూస్తే వాసుదేవన్ గారు ఆ సిచ్యువేషన్ ఎట్లా వచ్చిందంటే, ఇప్పుడు ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారు. మోదీ గవర్నమెంట్ కానీ ఎవరైనా చట్టం తీసుకొచ్చినప్పుడు ఏదో అట్లా తీసుకురారు కదా. మొత్తం సిఏఏ చూడండి, ఛాలెంజ్ లేదు, కొట్టుపడేశారు కథ. ఎందుకంటే అది దాన్ని ఇప్పుడు యూసీసీ వస్తే కూడా యూనిఫామ్ సివిల్ కోడ్, ఎవరు అడిగారండి యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలని? సుప్రీంకోర్టు చెప్పారు. సుప్రీంకోర్టు 12 జడ్జ్మెంట్లు ఇచ్చిన దాంట్లో చెప్పింది, ప్లీజ్ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురండి. మా దగ్గర వందలాది కేసులు పడున్నాయి ఇక్కడ, ఇన్హెరిటెన్స్, మ్యారేజ్, డివోర్స్ అన్నీ. ఒకటే చట్టం తీసుకొద్దాం అందరికీ, మాకు టెన్షన్ ఉండదు. మనకున్న ఇబ్బంది ఏంటంటే ఒకటే చట్టం తీసుకురావడానికి, ఇస్లాంలో మీరు 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు లీగల్గా, అది రాదు, ఒకటే పెళ్లి ఉంటుంది. డివోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాంలో పిల్లలకి, అమ్మాయిలకి ప్రాపర్టీ రాదు, వస్తే కూడా చాలా తక్కువ, 10% ఏమో వస్తుంది అంతే. అది కూడా బాయ్స్ సైడ్ నుంచి ఇస్తే, వాళ్ళ అబ్బాయి ఇంట్లో 4 2 అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంటే 2 అబ్బాయిలు కావాల్సి ఉంటేనే అమ్మాయికి ప్రాపర్టీ ఇస్తారు, లేకుంటే ఇవ్వరు. ఇంకోటి డివోర్స్, మనకు తెలుసు క్రిస్టియానిటీలో డివోర్స్ అనే కాన్సెప్ట్ లేదు. మీరు డివోర్స్ తీసుకోలేరు క్రిస్టియానిటీ. డిల్ డెత్ డూ అస్ అపార్ట్ అని చెప్పి వాళ్ళు చర్చ్లో స్వేర్ చేస్తారు, ఫాదర్ ముందు చెప్తారు. అంటే మేము చనిపోయేదాకా మేము ఇద్దరు కలిసి ఉంటామని. మళ్ళీ డివోర్స్ ఎక్కడ వస్తుందండి? ఆ చట్టం మార్చాలి. క్రిస్టియన్ దాంట్లో కూడా ప్రాపర్టీ డివిజన్, అరుంధతి రాయ్ వాళ్ళ మదర్ వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్లాడి ఆమె ప్రాపర్టీ తెచ్చుకున్నారనమాట. ఆమె అమ్మాయిలు క్రిస్టియన్ ఫ్యామిలీస్ కేరళలో కావాలని చెప్పి. సో అందరికి ఒకటే చట్టం అయిపోతుంది. మీరు దే ఆర్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఎవ్రీబడి ఈక్వల్ రైట్స్ అందరికీ. అంటే ఒక ఇంట్లో ఒక అబ్బాయి అమ్మాయి ఉంటే వాళ్ళిద్దరికి 50-50 ప్రాపర్టీ, వాళ్ళ అమ్మ నాన్న, అది క్రిస్టియన్